ఏకపక్షంగా ఈరోజు నన్ను బలపరుస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాలనీలో గత 5 సంవత్సరాలుగా అధికారం లేకపోయినా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కనిపెట్టుకొని ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మీతో ఉన్నారు, మనం అందరం కలిసి నడిచాం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మేము చేయగలిగినంత అభివృద్ధి కార్యక్రమాలు ఈ కాలనీలో చేశాం. కానీ 5 సంవత్సరాల్లో ఎవరు ఈ కాలనీ పట్టించుకోలేదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు కన్నెత్తి చూడలేదు. కాబట్టి మీరందరూ ఒకటే నిర్ణయం తీసుకోండి, మీకు దగ్గరలో ఉండే వ్యక్తిని, మీకు అందుబాటులో ఉంటాను, ఏ చిన్న సమస్య వచ్చినా మనం కలిసి కూర్చొని మాట్లాడుకునే అవకాశం మనతోనే ఉంది. మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. పోటీలో ఉన్న అభ్యర్థులు వాళ్ళు ఉంటారు, రేపు ఎక్కడ ఉంటారో తెలియదు. కాబట్టి మీరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మాటలు వినవలసిన పని లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చూసాం వాళ్ళని, వాళ్ళు ఏం మనకి చేయలేకపోయారు. అందుకే జనసేన, తెలుగుదేశం, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ, ఇప్పుడు పెన్షన్ 200 రూపాయలు ఉండేది.